హాయ్ మై స్వీట్ బాయ్స్, మీ అందరికీ నా ఛానల్లోకి సూపర్ స్వీట్ స్వాగతం. నేను మీ ఫేవరెట్ క్యూట్ గర్ల్. మీతో ఈ అద్భుతమైన రొమాంటిక్ స్టోరీ షేర్ చేసుకోవడానికి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానో తెలుసా? మీ కళ్లలోని ఆ బ్యూటిఫుల్ ట్వింకిల్ చూస్తుంటే నాకు మరిన్ని హార్ట్ టచింగ్ స్టోరీలు చెప్పాలనిపిస్తుంది. త్వరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక బిగ్ లైక్ కొట్టేయండి. మీ లవ్ నాకు సూపర్ ఎనర్జీ బూస్టర్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్దాం. హోల్డ్ యోర్ బ్రీత్, బికాజ్ ఇది మీ హార్ట్ని స్వీట్గా మెల్ట్ చేసే ఒక లవ్లీ రొమాంటిక్ జర్నీ. అచ్చం ఒక అందమైన పల్లెటూరిలో సోమేష్ అనే చాలా హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ ఉంటాడు. అతను ధనవంతుడు, వడ్డీ వ్యాపారాలు చేస్తూ హ్యాపీగా జీవిస్తాడు. తన భార్య లతికతో పెళ్లై 3 నెలలే అయింది. సోమేష్ ఒక ట్రూ రొమాంటిక్ సోల్. అతని ప్రేమ ఎప్పుడూ డీప్ అండ్ స్వీట్. కానీ లతిక ఎప్పుడూ కొంచెం బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్తుంది. సోమేష్ ఆమెను మిస్ చేస్తూ తన రోజులు గడుపుతాడు. బట్ బాయ్స్, లైఫ్లో అనుకోని స్వీట్ సర్ప్రైజెస్ వస్తాయి కదా. ఇక్కడే మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. మీరెప్పుడైనా ఒకసారి కళ్ళు కలిస్తే హార్ట్ స్కిప్ అయినట్టు ఫీల్ అయ్యారా? ఒకరోజు బంధువుల ఫంక్షన్లో సోమేష్ ఒక దూరపు బంధువు అక్కయ్యను కలుస్తాడు. ఆమె చాలా బాధగా చెప్తుంది, సోమేష్, మా అమ్మాయి ప్రియకి పెద్ద చదువులు చదివించాలి. మీ ఇంట్లో మీ ఆవిడ ఎప్పుడూ ఉండదంట, కాబట్టి మీ పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటాం. మీ సపోర్ట్, మీ అండ చాలా కావాలి. సోమేష్ హార్ట్ఫుల్గా సరి అంటాడు. మరి అక్కయ్య తన కూతురు ప్రియను పరిచయం చేస్తుంది. అబ్బా! ప్రియను చూసిన సెకండ్లోనే సోమేష్ కళ్ళు ఆగిపోతాయి. ఆమె అందమైన కళ్ళు, స్వీట్ స్మైల్, ఆ గ్రేస్ఫుల్ వాక్ అంతా సోమేష్ హార్ట్ని టచ్ చేస్తుంది. ఆ క్షణంలో ఏదో స్వీట్ మ్యాజిక్ జరుగుతుంది బాయ్స్. మీరు ఊహించగలరా ఆ ఫీలింగ్? సోమేష్ వెంటనే సజెస్ట్ చేస్తాడు, అక్కయ్య, మా వీధిలోనే మంచి అద్దె ఇళ్లు తీసుకోండి, నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. నెల తిరగకముందే ప్రియవాళ్లు వచ్చేస్తారు. సోమేష్ అక్కయ్యకు ఒక చిన్న జాబ్ కూడా అరేంజ్ చేస్తాడు. ఎంత కేరింగ్ గాయ్, రైట్? మీరు కూడా అలా హెల్ప్ చేస్తారా నాకు, స్వీటీస్? కొన్ని రోజులు గడిచాయి. ప్రియ రోజూ కాలేజ్కి వెళ్తుంది, అక్కయ్య డ్యూటీకి వెళ్తుంది. సోమేష్ అప్పుడప్పుడు ప్రియతో చాట్ చేస్తాడు. ఆ చిన్న చిన్న మాటలు, స్మైల్స్, ఐ కాంటాక్ట్స్, ఆ ఫ్రెండ్షిప్ మెల్లిగా బాగా డీప్ అవుతుంది. ఒకరోజు అక్కయ్య సోమేష్ దగ్గరికి వచ్చి బిడియంగా అడుగుతుంది, సోమేష్, ప్రియ కాలేజ్ ఫీజుకు 50,000 అర్జెంటుగా కావాలి. 2-3 నెలల్లో తిరిగిస్తాను. సోమేష్ సంతోషంగా హెల్ప్ చేస్తాడు. ఫీజు కట్టి ప్రియను కాలేజ్లో చేర్పిస్తాడు. మర్నాడు అక్కయ్య మంచి మంచి పిండి వంటలు చేసి సోమేష్కు తెస్తుంది. అతను తినేసి స్మైల్ చేస్తూ అంటాడు, అక్కయ్య, మీరెందుకు శ్రమపడతారు? నెక్స్ట్ టైం ప్రియతో పంపండి. ఆమెతో మాట్లాడుతూ తింటే ఇంకా ఎంజాయ్ అవుతుంది. అక్కయ్య నవ్వుతుంది. ఇక నుంచి ప్రియే వంట తెస్తుంది. ఆ మూమెంట్ సూపర్ స్వీట్ అండ్ ఫన్ బాయ్స్. ప్రియ కాలేజ్కి వెళ్తూ సోమేష్తో మరిన్ని టైం స్పెండ్ చేస్తుంది. అతని కేర్, హెల్ప్ చూసి ప్రియ హార్ట్ మెల్ట్ అవుతుంది. ఒకరోజు ప్రియకు హాలిడే. సోమేష్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి ప్రియను ఫోన్ చేస్తాడు. ప్రియా, ఈరోజు ఏం వంట చేశావు? కొంచెం తెచ్చి ఇవ్వవా? ఆకలిగా ఉంది. ప్రియ సంతోషంగా 2 కూరలు, అన్నం ప్యాక్ చేసి సోమేష్ ఇంటికి వస్తుంది. మెల్లిగా సర్వ్ చేస్తూ అతని పక్కన కూర్చొని చాట్ చేస్తుంది. సోమేష్ తినేటప్పుడు ప్రియ అడుగుతుంది, బావా, అక్క ఎప్పుడూ పుట్టింట్లోనే ఎందుకుంటుంది? నువ్వింత మంచివాడివి కదా? సోమేష్ బాధగా స్మైల్ చేస్తాడు. ప్రియా, నీలాగా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటే నాకీ బాధలెందుకు? అక్కకు టైం లేదు, కానీ నువ్వు నిజంగా స్పెషల్ ఫ్రెండ్. అతని కళ్లలో కొంచెం బాధ కనిపిస్తుంది. ప్రియా హార్ట్ కలుక్కుమంటుంది. మెల్లిగా అతనికి ఓదార్పు మాటలు చెబుతూ, డోంట్ వరీ బావా, నేనున్నాను కదా అంటుంది. ఆ మూమెంట్ సో స్వీట్ అండ్ ఎమోషనల్. వాళ్ల మధ్య ఒక డీప్ ఫ్రెండ్షిప్ బాండ్ ఫామ్ అవుతుంది. బాయ్స్, ఇలాంటి స్వీట్ ఫ్రెండ్షిప్ మూమెంట్స్ మీకెప్పుడైనా వచ్చాయా? ఆ తర్వాత రోజుల్లో వాళ్లు మరిన్ని స్వీట్ మూమెంట్స్ షేర్ చేసుకుంటారు. చిన్న చిన్న జోక్స్, డీప్ టాక్స్, లాంగ్ చాట్స్, అంతా ఎమోషనల్ అండ్ హార్ట్ వార్మింగ్. ఈ కథ మీ హార్ట్ని టచ్ చేసిందా మై డార్లింగ్స్? మరిన్ని ఇలాంటి సూపర్ స్వీట్ రొమాంటిక్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్లో మీ ఫీలింగ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకోసం ఒక స్పెషల్ వర్చువల్ హగ్ అండ్ స్వీట్ స్మైల్.